మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఇది మాఘమాసంలో ఆ, మనం మాఘ పురాణాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ పర్వదినం రేపు మనకు ఏకాదశి ఉన్నది. ఈ ఏకాదశి సందర్భంగా మరి ఈ మాఘమాసము ఎంతో పవిత్రమైంది. మాఘమాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ఉత్తరాయణంలో, కాబట్టి ఇది చాలా విశేషమైనది. ఆల్రెడీ మనము పంచపర్వదినాలు అని భీష్మాచార్యుడి గురించి చెప్పుకున్నాం కదా. అందుకే దీనికి ఈ ఏకాదశికి ఏం పేరు అంటే భీష్మ ఏకాదశి అంటారు. అదేవిధంగా జయ ఏకాదశి దీని పేరు. కాబట్టి అన్ని జయాలు కలుగుతాయి. మనకున్న సర్వ పాపాలు తొలగిపోయి మనకు జయం కలుగుతుంది అన్ని విషయాల్లో కూడా అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏకాదశి సందర్భంగా మనము దీని మహత్యాన్ని తెలిపే ఈ కథను విందాము. వినడం వల్ల కూడా మనకు ఈ వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మాఘమాసం మహత్యంలో ఏకాదశి మహత్యాన్ని తెలుసుకుందాం. అయితే ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నట్టుగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాఘమాసం యొక్క మహత్యాన్ని. అయితే సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయండి. ఒక సంవత్సరంలో అంటే 12 నెలల్లో రెండు ఒక్కో నెలలో 2 ఏకాదశులు, అట్లా మనకు 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ 24 ఏకాదశులలో కూడా ఈ 12 మాసాలలో మాఘమాసము అతి పవిత్రమైనది, ప్రశస్తమైనది. అట్లాగే మాఘమాసంలో మనము నదిలో స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. నదిలో కానీ లేకపోతే చిన్న చెరువు లాంటిది ఉన్నా కానీ బావి నీళ్ళతోని కానీ అంటే అందుబాటులో ఏవి ఉంటే వాటి నుండి మనము స్నానం చేసినట్టయితే మన సమస్త పాపాలు తొలగిపోతాయి. అంటే చిన్న గుంటలా ఉన్నా సరే అందులో గంగాదేవి ప్రవేశిస్తుందట ఈ మాఘమాసంలో. అందుకోసము అలా చెప్తారనమాట. అంటే మూసేసి ఉన్నవి కాకుండా ఓపెన్గా ఉన్నవి. అయితే మనం ఇంట్లో అయినా సరే గంగే అనుకుని చేయాలి అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు. కాబట్టి ఆ విధంగా గంగామాతను తలుచుకుని సూర్యోదయానికి పూర్వము స్నానం చేసినట్టయితే మన సమస్త పాపాలను హరించి వేస్తుంది ఆ గంగామాత అని. అయితే దీనికి మనకు కథ చెప్తూ ఉన్నారు. పూర్వము అనంతుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడనమాట. ఆయన యమునా నది తీరంలో అగ్రహారంలో నివసిస్తూ ఉన్నాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, పండితులు, బాగా తపస్సు కూడా చేసినవారు, దాన ధర్మాలు చేసి కీర్తి పొందినవారు. అటువంటి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళ పూర్వీకులు. కానీ అతడు చిన్నతనం నుండి చాలా గడిసరిగా ఉండేవాడు. ఈ అనంతుడు బాగా పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు. అయితే దుష్ట సావాసం చేసి అనేక దుర్గుణాలకు లోనైపోయాడు. ఈయన ఏది కూడా విద్యలు నేర్చుకోలే. వాళ్ళ ఇంట్లో పూర్వీకులందరూ పండితులు అయినప్పటికీ ఈయన ఏ జ్ఞానాన్ని పొందలేదు. మధ్యలోనే మానేసిండు. మద్య మాంసములు సేవించేవాడు. కన్న బిడ్డలను కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయిండు అనమాట. అట్లా సంపాదించి ధనవంతుడైండు కన్న పిల్లల్ని అమ్ముకొని. అటువంటి దుస్థితిలో ఉన్నాడు. కొంతకాలానికి వృద్ధుడైపోయిండు. తనకున్న ధనాన్ని తానేమో తినలేదు, ఇతరులకు పెట్టలేదు. ఒక్కరోజు కూడా ఎవరికి తన చేతితోని దానం చేసుకోలేదు. అయితే ఒకనాటి రాత్రి పడుకుంటూ ఉన్నాడట, ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి నిద్ర పట్టట్లేదట. అయ్యా, నేను ఎంతటి పాపాత్ముడినయ్యాను, ధనము
శరీర బలము ఉన్నదనే గర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యాలు ఒకటి కూడా చేయలేకపోతిని అని పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాడట. అట్లా పశ్చాత్తాపం చెందుతూ బాధపడుతూ నిద్రించాడట. అయితే అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆ రాత్రి కొందరు దొంగలు వచ్చారు. ఆ అనంతుని ఇంటిలో ప్రవేశించి ఆయన దాచుకున్న ధనము బంగారం అన్నీ ఎత్తుకొని పోయిండట. ఇన్ని రోజులు ఆయన ఏ దానము చేయలేదు. ఆయన అంతా మిగిలించుకొని దాచుకుని సంతృప్తి చెందిండు. ఎప్పుడైతే ఈయనకి ఆలోచన వచ్చిందో ఆ రోజే దొంగలు పడి ఆయన ధనం అంతా ఎత్తుకొని పోయిండట. అప్పుడు అనంతుడు నిద్ర నుండి లేచి చూసిండు. చూసే వరకు అతని సంపద అంతా అపహరించబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యింది అని ఆయన ఏడుస్తూ ఉన్నాడట, రోదిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దల నీతులు గుర్తుకొచ్చినాయట. ఏమని? తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అనుకున్నాడు. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అయ్యో అట్లా చేయకూడదురా, ఓ దానమో పండో ఫలమో ఎవరికైనా చేతిలో ఇవ్వాలి, అట్లాంటివి వనికి రాదు, బాగా చదువుకో, మంచిగా ఉండు, బుద్ధిగా అని వాళ్ళ పూర్వీకులు చెప్పిండ్రు కదా. అవన్నీ గుర్తొచ్చి ఆ వయసులో ఆయనకి చాలా బాధపడ్డాడు. బాధపడి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎలా? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడేమో వినలేదు. ఆ సమయంలోనే అప్పుడు ఆయనకి మాఘమాసం అనేది వచ్చిందట. ఆ మాఘమాసం అప్పుడు ఆయన యమునా నదికి వెళ్ళిండు. బుద్ధి పుట్టింది. ఎప్పుడైతే మనం మారదలుచుకుంటామో మనకు అనుకోకుండా ఆ దైవ సంకల్పము కలిగిస్తాడు భగవంతుడే. అతను ఎప్పుడైతే మారదలుచుకున్నాడో అప్పుడే అతనికి ఆ ఆలోచన వచ్చింది. ఆ నదికి వెళ్ళి, యమునా నది అన్ని రోజులున్నా కూడా ఒకరోజు స్నానం చేయలేదట. కానీ ఆ రోజు ఆయన పోయి ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసిండు. అందువల్ల అతనికి మాఘమాస నది స్నాన ఫలం అనేది కలిగింది. అది మాఘమాసం అవడము, ఈయనకి ఆ బుద్ధి కలగడము, స్నానం చెయ్యడము. అయితే ఆ నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చాడట. పాపం ఆ చలికి గడగడ వణికి బిర్ర బీసుకుపోయి ఒక్కసారి వణుకు పుట్టినప్పుడు ఏమంటాం మనము? దేవుడా, రామ, కృష్ణ ఏదో అంటాం కదా. అలాగే ఈయన నారాయణ అంటూ ఆ చలికి తట్టుకోలేక ప్రాణాలు వదిలిపేశాడట. ఆ ఒక్క దినము నదిలో స్నానం చేసి ఆ చనిపోయే ముందు నారాయణ అని అన్నందువల్ల అతని చేసిన పాపాలన్నీ నశించిపోయి వైకుంఠవాసుడైండు. ఆయనకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. అంటే ఎప్పుడు మనం జీవితంలో చేంజ్ అవుతామో అప్పుడే మనకు మంచి రోజులు వస్తాయి. అప్పుడు మనం మంచి పనులు చేస్తాం, మంచి ఆలోచనలు కలుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్పి మరి ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి కూడా చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైందో దాని గురించి కూడా చెప్తాను విను అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాఘమాసంలో ఏకాదశి అనేదాన్ని భీమ ఏకాదశి అంటారు. దీన్నే భీష్మ ఏకాదశి అంటారు, జయ ఏకాదశి అంటారు. అదేవిధంగా భీమ ఏకాదశి ఎందుకు అంటారు అనేది ఇప్పుడు మనకు వశిష్ఠుల వారు తెలియజేస్తూ ఉన్నారు. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు చాలా బలవంతుడు, మనకు తెలుసు కదా. అదేవిధంగా అతను భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రమో ఆగలేనివాడు. అందుకే కదా కుంతీదేవి ఏం చేస్తుంది, అన్నం వండిన తర్వాత 2 భాగాలు చేస్తుందట. చేసి సగభాగము, ఒక భాగము మొత్తం భీముడికి, మిగతా భాగంలో వీళ్ళు 4 తినేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా పెట్టేది భీముడికి. ఎందుకంటే ఆయన బలంగా ఉండాలి, ఆయనకు ఆకలి ఎక్కువ, ఆ శరీర దారుఢ్యం ఉంది కాబట్టి. అట్లా మరి ఆకలికి అసలు ఆగలేని వాడు మనలా అంటాడు అనమాట. మనం కూడా అట్లనే కదా, ఆకలికి ఆగలేం.
ఏకాదశి అంటే అసలే ఇంకా ఆకలి ఎక్కువవుతుంది, అట్లాంటి వాడనమాట. అయితే బండడన్నమైన నాకు చాలదు. అటువంటి భీమునికి ఏకాదశి వ్రతం చెయ్యాలి అని అనిపించిందట. కానీ ఒక విషయం ఈయనకు బెంగ. ఏంటి అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేస్తే ఫలం దక్కదు కదా. మరి ఏకాదశి వ్రతం చేయాలంటే ఎలా, అందరూ చేస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని వ్రతాలు పూజలు చేయించాలని. అట్లనే భీముడికి వాళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతం చేస్తారు. ధర్మరాజు, అర్జునుడు, కుంతీదేవి అందరూ. ఈయన ఆకలికి ఆగడు కాబట్టి ఎప్పుడు చేయడట. కానీ ఈ మాఘమాసంలో ఆయనకు కూడా చేయాలని కోరిక కలిగింది. కానీ ఎలాగా అని ఏం చేసిండంటే వీళ్ళ పురోహితుడు ధౌమ్యుడు అనే అతను వీళ్ళ పురోహితుడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళి, పురోహితుడా, అన్ని దినాల కంటే ఏకాదశి పరమ పుణ్యమైన రోజు కదా, మరి దాని విశిష్టత ఏంటిదో నాకు చెప్పు అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే చాలా విశేషమైనది ఏకాదశి అనేది. శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చు. అందరూ, మగ ఆడ పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయవచ్చు ఈ వ్రతాన్ని. అయితే అంటే ఏమన్నాడు, సరే నేను అట్లానే చేద్దాం అనుకుంటున్నాను, కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడిని అన్న సంగతి నీకు కూడా తెలుసు కదా. మరి ఒక్క గడియ ఆలస్యమైనా కూడా నేను ఆకలికి తట్టుకోలేను. మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అంటే ఎలాగా అని నాకు విచారంగా ఉంది. ఉండాలని ఉంది, కానీ నేను ఆకలికి తట్టుకోలేను కదా, ఏ విధంగా ఉండగలుగుతాను? మరి ఉపవాసం ఉన్న రోజే ఇంకా ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి దాహము తీరే విధంగా ఏకాదశి వ్రత ఫలము దక్కేలాగా మరి నాకేమన్నా సలహా ఇయ్యి అని అడిగిండట పురోహితుడిని. చూడండి, మనలాంటోడే కదా, భీమసేనుడు లాంటి వాళ్ళం అన్నమాట మనం. అయితే మనకు ఫలితం కావాలి, తినకుండా ఉండలేము, తిన్నా సరే ఫలితం రావాలి అని. అయితే అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. భీమసేనుని పలుకులకు నవ్వుకున్నాడట ఆయన కూడా, పురోహితుడు ధౌమ్యుడు. రాజా, ఏకాదశి వ్రతము అంటే అదొక దీక్ష. ఆ దీక్షతోనే కార్యము చేస్తే కష్టం అనిపించదు. ఇప్పుడు మనం అంటామండి, ఏదైనా మనకు పెళ్ళి ఉంది ఇంట్లో అంటే తిండి నిద్ర అన్నీ మానేసి తిరుక్కుంటూ పనులన్నీ చేసేస్తామా చేయమా? అప్పుడు ఏది గుర్తురాదు, అన్నీ అయిపోయినాక గుర్తొస్తుంది. అప్పుడు అయ్యో అన్నం తినలేదు, ఆ రోజు నేను అసలు అన్నమే తినలేదు అని. అదే చెప్తున్నాడు వశిష్ఠుల వారు ఇక్కడ. ఏమని అంటే దీక్ష పట్టుకోవాలి. ఏకాదశి వ్రతం అనేది ఒక దీక్ష. దీక్ష తీసుకున్నప్పుడు మనకు కష్టం అనిపించదు. కాబట్టి నీవు దీక్ష పూను, అప్పుడు నేను ఏకాదశి నియమాన్ని ఆచరిస్తానని సంకల్పం చేసుకుంటే నీకు ఆకలి కలగదు. ఇప్పుడు వచ్చే ఏకాదశి ఉంది, మాఘశుద్ధ ఏకాదశి. ఇది మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినం మరొకటి లేదు. కనీసం ఏడాదిలో ఒక్క ఏకాదశి ఉన్నా కూడా ఈ మాఘశుద్ధ ఏకాదశి ఉన్నవాళ్ళు అన్ని ఏకాదశులు వ్రతం ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. అటువంటి పరమ పవిత్రమైనది ఈ మాఘశుద్ధ ఏకాదశి. కాబట్టి నువ్వు అటువంటి ఏకాదశి సమానమైన ఈరోజు నువ్వు సంవత్సరం అంతా కూడా ఉన్న ఫలితాన్ని పొందుతావు, అన్ని రోజులు ఉండలేవు కాబట్టి అని
తెలియజేసిండు. అయితే మరి ఆ రోజు ఏం చేయాలి అంటే, ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం వస్తుంది నీకు. ఉపవాసం ఉండి జాగారం చేస్తే దీంట్లో ఎటువంటి సందేహం లేదు భీమసేన. కాబట్టి నువ్వు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని చేయి. నువ్వు అన్ని ఏకాదశులు ఉండలేవు కాబట్టి సంవత్సరంలో ఈ ఏకాదశి ఒకటి ఉంటే నువ్వు సంవత్సరం అంతా ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కలుగుతుంది నీకు. ఆకలి గురించి అసలు దిగులు పడకు. నువ్వు ఆ పరమాత్ముడిని తలుచుకుని దీక్ష తీసుకుంటే నీకు ఎటువంటి ఆకలి కలగదు. ఆ పరమాత్ముడు ఆ వాసుదేవుని మీద భక్తితో ఉంటే కనుక అని ఆ నియమాలు మాత్రం తప్పకూడదు. ఏకాదశి ఉందామనుకున్నప్పుడు ఏకాదశి ఉండాలి, అంతేగాని దాంట్లో నియమాలు తప్పాలని ఆలోచన చేయకూడదు అని తెలియజేసిండట. అయితే దమ్యుడు చెప్పినట్టే తన సంశయం తీరిపోయింది. అప్పుడు ధైర్యంగా భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నాడట. అందుకే దీనికి మాఘశుద్ధ ఏకాదశికి భీమ ఏకాదశి అని పేరు వచ్చిందట. కాబట్టి ఇది చాలా పరమ పవిత్రమైంది మాఘశుద్ధ ఏకాదశి అనేది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, అదేవిధంగా జాగరణ చేస్తారో వాళ్ళ పాపాత్ములు ఎంత పాపాత్ములైనా కూడా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేసిండ్రు. కాబట్టి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మనము చక్కగా దీన్ని విని ఆ శ్రీమన్నారాయణకి నమస్కరించుకున్నట్టయితే మనకు కూడా ఆ వ్రతం చేసిన ఫలితాన్ని కలుగుతుంది. వీలైన వాళ్ళు శక్తి కొలది దాన ధర్మాలు చేసుకోవాలి. అదేవిధంగా ఆవుకు పక్షులకు ఆహారం ఇవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నామస్మరణ చేయాలి. మరి ఈరోజు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఇదండి ఏకాదశి మహత్యము, మనకు మాఘమాస మహత్యము. రెండు కలిసి వచ్చినాయి కాబట్టి అందరూ ఆచరించండి. శక్తి కొలది మీ వీలున్న అవకాశాన్ని బట్టి ఉపవాసం చేయండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.